ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తిరిగి చెప్పరా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ దగ్గర వాక్యం చెప్పడానికి వచ్చాను కానీ ఇందాక పాట పాడారు, గుడ్డోలు మోగోలు కుంటోలు. వాళ్ళ దగ్గర వాక్యం చెప్పడానికి వచ్చినట్లు ఉంది నా పేరు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ శుభదినమున మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు రెవరెంట్ సూర్యచంద్ర గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం వృధా చేయకుండా నేరుగా దేవుని వాక్యం లోపలికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్దాము? దేవుని వాక్యము లోపలికి అని చెప్పాను. ఈ మాట మీరు గమనించాలి. దేవుని వాక్యము లోపలికి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యము పైన చూడటం కాదు. దేవుని వాక్యము లోపల విషయాలు చూడటము అని అర్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనములో మీరు సంగతులు పైనే చూచుచున్నారు అని ఉంది. మీరు సంగతులు పైన చూడకుండా లోపట విషయాలను చూడాలి అని అర్థం అన్నమాట. కాబట్టి ఒక వచన భాగాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చదువుతాను. ఆ వచనాన్ని ఆధారం చేసుకొని ఆ వచనము లోపటి విషయాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాము. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని. చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నమ్మకమైన నా ప్రియ ప్రభువా, కరుణా సంపన్నుడా, కృపా సాగరుడా, సత్యదేవుడా, జగతికి పునాది వేసిన వాడా, భూమి ఆకాశములను సృష్టించిన వాడా, మమ్ములను మీ పోలికలో ఏర్పాటు చేసి నిర్మించిన వాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయ కాలమున మీ జన్మదిన శుభదినమున నీ వాక్యమును మాట్లాడుతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను ఒక 20 days బ్యాక్ కర్నూలు, గుంటూరు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి గుత్తి నుంచి మరలా కర్నూలు నుంచి హైదరాబాదు సభలకి వెళ్ళాను. ఆ సభలకి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాలకు నేను ఎలా వెళ్ళానో నాకు దారి తెలియకపోతే నన్ను ఇన్వైట్ చేసినటువంటి పాస్టర్ గారు వారి ఫోన్ లో నుంచి నాకు లైవ్ లొకేషన్ పెట్టారు. తెలుసా చాలా మందికి లైవ్ లొకేషన్ అంటే? ఇంకా చెప్పాలంటే జిపిఆర్ఎస్ అంటారు. మీ ఫోన్ లో ఓపెన్ చేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాప్ పెట్టుకోవచ్చు. జిపిఆర్ఎస్ అంటారు, లేదా లైవ్ లొకేషన్స్ అని అంటారు. అది పెట్టిన తర్వాత అది నేను ఫోన్ లో ఆన్ చేసుకొని కారుకి కనెక్ట్ చేసుకొని అది ఎటు చెబితే అటు నేను వెళ్ళాను. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. తిన్నగా 10 kilometers వరకు వెళ్ళిపోయి అక్కడ రైట్ కి తీసుకోవాలని చెప్తే రైట్ కి తీసుకొని వాళ్ళు ఏ అడ్రస్ కు రమ్మన్నారో ఆ అడ్రస్ కు
సింపుల్ గా నన్ను ఆ జిపిఆర్ఎస్ మ్యాప్ లైవ్ లొకేషన్ నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. మానవుడు ఈ లైవ్ లొకేషన్ ని కనుక్కోవటం, ఈ జిపిఆర్ఎస్ ని కనుక్కోవటం మహా అయితే 20 సంవత్సరాల చరిత్ర. ఈ లైవ్ లొకేషన్ కి ఎంత చరిత్ర ఉంది? 20 ఏళ్ల కిందట ఈ లైవ్ లొకేషన్ లేవు, ఈ జిపిఆర్ఎస్ లేవు, ఈ ఆన్లైన్ మ్యాప్ ద్వారా వెళ్ళటం అనేది లేదు. కానీ ఇలాంటి జిపిఆర్ఎస్, ఇలాంటి లైవ్ లొకేషన్ 2000 ఏండ్ల క్రిందటే దేవుడు నక్షత్రము ద్వారా మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు యేసుని చేరుకుంటారట. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడో కనిపెట్టింది ఇప్పుడు కనిపెట్టారు మానవుడు. అవునంటారు కాదంటారు? నేను ఎక్కడికి వెళ్ళినా బైబిల్లో నుంచి ఒక మాట చెప్తాను. మనుషుడు ఇప్పటి వరకు ఏది కనిపెట్టినా అది ఆల్రెడీ బైబిల్లో ఉంటుంది. ఉన్నదే ఇప్పుడు కనిపెట్టాడు. ఫ్యూచర్ లో ఇంకేదైనా కనిపెడుతున్నాడు అనుకోండి, కనిపెట్టక మునుకు మనకు బైబిల్లో అది మరుగు చేసి ఉండొచ్చేమో, కానీ కనిపెట్టిన తర్వాత అది మనకు బైబిల్ కాంతిలో చూస్తే అది ఆల్రెడీ సృష్టించిందై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా వాట్సాప్ కాల్ చేసి వీడియోలో చూడొచ్చు. మీ అబ్బాయి మీ బాబు ఎక్కడో దుబాయ్లో మనకు వీడియో కాల్ చేసి నాన్న బాగున్నావా అని మాట్లాడేస్తారు. మీరు పల్లెటూరులకి కొంతమందికి ఫోన్ ఇప్పటికి కూడా సరిగ్గా మాట్లాడలేదు, ముక్కే కనబడేటట్లు పెడతారు. కొంతమంది కళ్ళే కనబడేటట్లు పెడుతుంటారు. కొంతమంది ఫ్యాన్ చూపించి మాట్లాడుతుంటుంటారు కదా. బైబిల్లో ఆ వాట్సాప్ కాల్ కూడా ఉంది, వీడియో కాల్ గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. మీరు కావాలంటే మీరు బైబిల్ తెరిచి తర్వాత ఇంటికెళ్ళకి చూసుకోండి. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనములో, మీ ముఖములు నాకు మరుగై ఉన్నవి, ఎందుకంటే మీకు నాకు మధ్య పాపములు అడ్డుగా వచ్చేయి ఉన్నాయన్నమాట. ఆ పాపం అనేది ఒక ఇంటర్నెట్ బ్లాక్ లాంటిది. ఆ పాపం అనేది ఎట్లాంటిదంటే నెట్వర్క్ లేని లాంటిది అనమాట. అది అర్థం వచ్చేసింది. అదే నెట్వర్క్ పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, వీడియో కాల్ క్లియర్ గా కనబడుతుంది, ఆడియో క్లియర్ గా వినబడుతుంది. కాబట్టి బైబిల్లో ఎక్కడ చూసినా ఏదైనా శాస్త్రజ్ఞుడు కనిపెడితే అది ఆల్రెడీ బైబిల్లో ఉండే ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో కూడా దేవుడు ఒక లైవ్ లొకేషన్ లాగా ఒక నక్షత్రాన్ని తూర్పు దిక్కున ప్రకాశింపజేశాడు, పుట్టింపజేశాడు, కనబడేటట్లు చేశాడు, సృష్టించాడు. ఆ నక్షత్రం ఎప్పుడైతే కనబడిందో ఆ నక్షత్రమును గురించి అది వరకే అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న జ్ఞానులకు తెలిసి ఉన్నది. అది గ్రంథ రూపంలో తెలిసిందో లేకపోతే ఆ తూర్పు దేశపు ప్రవక్తలు చెప్పారో మనకైతే తెలియదు, కానీ అది తెలుసుకొని ఆ నక్షత్రాన్ని చూడగానే వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది, ఏంటంటే రక్షకుడు యోధా దేశంలో పుట్టాడని అర్థమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా రెస్పాండ్ అయితేనే నేను వాక్యం చెప్తాను, లేదంటే నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తానని. హల్లెలూయా. నక్షత్రము పుట్టగానే రక్షకుడు పుట్టాడని జ్ఞానులకు తెలిసిపోయింది. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు ప్రవక్తలు చెప్తూ ఉండొచ్చు, లేదా వాళ్ళ గ్రంథముల్లో ఇవి రాసి ఉండొచ్చు. ఒక నక్షత్రం కనబడుతుందని జ్ఞానులే కాదు, యేసు ప్రభు పుట్టడానికి ముందు 500 ఏండ్ల క్రిందట పుట్టిన బుద్ధుడు కూడా చెప్పాడంట, నీవేనేవా నిజమైన దేవుడివి అని. ఆయన శిష్యులు అడిగితే నేను కాదు, నేను చనిపోయిన 500 ఏండ్లకు ఒక రక్షకుడు పుడతాడు, అప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కనబడుతుందని బౌద్ధ మతాల్లో కూడా రాయబడి ఉంది. ఆ నక్షత్రాన్ని పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఈ సంగతి మనకు తెలిసిందే. ఆ నక్షత్రమును గూర్చే 7 విషయాలు చెప్తాను నేను. ఎన్ని విషయాలు? 7 విషయాలు. 7 విషయాలు చెప్పిన తర్వాత మళ్ళా నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే, లేదంటే మళ్ళా ఫస్ట్ నుంచి ప్రసంగం చేస్తాను. మీరు ఏ కూర వండుకొచ్చారో నాకు అనవసరం, బిర్యానీ వండుకొచ్చారో నాకు అనవసరం, మటన్ వండుకొచ్చారో నాకు అనవసరం. నేను తిన్నా, మిమ్మల్ని తిన్నవాళ్ళు. ప్రసంగం సరిగ్గా వినాలి,
ప్రసంగానికి అడిగిన ప్రతి దానికి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు సరిగ్గా సమాధానం చెప్పాలి. మొట్టమొదటి విషయం, ఆ నక్షత్రమును గూర్చి మనం ఏం నేర్చుకుంటున్నామంటే అది జ్ఞాన నక్షత్రము. ఏ నక్షత్రం అది? ఎందుకు జ్ఞాన నక్షత్రము అని పేరు పెట్టారో తెలుసా? వీళ్ళు నక్షత్రాన్ని చూడటం కాదు, నక్షత్రం వీళ్ళు చూస్తుంది. మీరు అర్థం చేసుకో. ఎందుకంటే వీళ్ళు నక్షత్రాన్ని పట్టుకొని ప్రయాణం చేసి ఒక చోటకు వచ్చాక రక్షకుడు ఖచ్చితంగా ఎక్కడ పుడతాడు? యూదులకు రాజు కాబట్టి ఖచ్చితంగా రాజుగారి ఇంట్లోనే పుడతారని ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళిపోయి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని అక్కడ ప్రశ్న అడిగారు అన్నమాట. అంటే కామన్ సెన్స్ ఉపయోగిస్తే, తెలివితేటలు ఉపయోగిస్తే, ఒక రాజుగారి ఇంట్లోనే పుడతాడు కానీ కూలి పని చేసుకున్నాడు ఇంట్లో పుట్టాడు కదా, రోజు కూలి చేసుకున్నవాడు ఇంట్లో పుట్టాడు కదా. కాబట్టి వీళ్ళు జ్ఞానం, కాబట్టి వీళ్ళు సొంత జ్ఞానంతో ఏమని ఆలోచించారంటే రక్షకుడు రాజుగారి ఇంట్లోనే పుట్టుంటాడు అనుకోని ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని ప్రశ్న అడిగారు. అలాగే వీళ్ళు ఆ నక్షత్రాన్ని గురించి వెళ్ళిపోయినా కూడా మరలా మీరు తిరిగి దారిలోకి వస్తారని నక్షత్రం ఎదురు చూసింది. వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళా నడిపించింది. అంటే నక్షత్రం వీళ్ళు చూస్తుందనే కదా, వీళ్ళని అబ్జర్వ్ చేస్తుందనే కదా, వీళ్ళతో కమ్యూనికేషన్ చేస్తుందనే కదా. అవునంటారా కాదంటారా? మరి దాన్ని జ్ఞానం అంటారా, జ్ఞానం లేదంటారా? కుక్కలకి, పందులకి, జంతువులకి, దేనికైనా సరే జ్ఞానం ఉండదు. ఎందుకు జ్ఞానం ఉండదు అంటే, ఇప్పుడు నేను కారు వేసుకుని వెళ్తున్నప్పుడు దారిలో కుక్క ఉంటుంది, దగ్గరకు వచ్చేంత వరకు ఇలా పడుకుంటూ దారి వెళ్తారులే అన్నట్టు. దగ్గరకు వచ్చి ఆనుకుంటే టైక్క లేచి పరిగెడుతుంది. బర్రెలు వస్తుంటే ఒక్కోసారి ఎదురుపడి అది ఎంత ఆటలు కొట్టు తోకని ఇలా తిప్పుతుంది కానీ పక్కకి వెళ్దాం, మనమే పక్కకి తీసుకొని వెళ్దాం. అలాంటి పశువులు మనుషుల్లో కూడా ఉంటారు, ఎంత అనుకుంటున్నా పక్క జాగ్రత్త. అట్లాంటి వాళ్ళు చాలా మందిని చూశారంటే గుంటూరు జిల్లా మొదలుకొని కర్నూలు జిల్లా వరకు బండి మీద అంతా రానుకుంటే ఆగా అని మనలు అంటాడు అనమాట. నేను అనుకుంటుంటాను ఈ పశువుకి వీడికి సంబంధం లేదు. జ్ఞానం లేని మనుషులు ఉన్నారు, జ్ఞానం లేని జంతువులు ఉన్నాయి, కానీ నక్షత్రానికి జ్ఞానం ఉన్నది. అందుకే దీన్ని జ్ఞాన నక్షత్రము అని అంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ నక్షత్రాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? మనము కూడా జ్ఞానము కలిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏమని రాయబడింది తెలుసా? ఆయన నక్షత్రము చూసి. ఎవరి నక్షత్రం చూసి? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. జ్ఞానులు కాదు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. అంటే ఎవరి నక్షత్రం అది? యేసు ప్రభు ఒక నక్షత్రం. మనం ఎవరమో తెలుసా? మనము కూడా నక్షత్రములమే. మనము కూడా యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న నక్షత్రములమే. ఆ నక్షత్రము జ్ఞానము కలిగిదైతే మనము కూడా జ్ఞానము కలిగే జీవించాలి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? జ్ఞానం కలిగే జీవించాలి. ప్రతి క్రైస్తవుడు జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానము లేని వాడిని దేవుడు ఇష్టపడడు. జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయనలా వారు దేవుడిని అడగవలను, ఎవరిని గర్తింపడంట, ధారాళముగా ఇస్తాడంట. హల్లెలూయా. పశువులకి జ్ఞానం ఉన్నది కాబట్టి బట్టలు వేసుకో. అవునా? వేసుకుంటాయా? టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించుకుంటున్నాయి. ఏమన్నా లేవు. పండుగలు వచ్చే కదా షార్ట్లు చేస్తానే ఒడ్డు కప్పుకోవడానికి ఉండవు. మనుషుల్లో కూడా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, ఒక రోజు నైట్ టైం కార్లో వెళ్తున్నాం, అడుగులు దివంట, మీటింగ్కి వెళ్తున్నా, అడుగులు దివని ఒక రోడ్డు మధ్యన ఇలా ఇప్పు కట్టాడు. రోడ్డు మధ్యన ఆరు కొడుతుంటే ఏగా అని అడుగుతున్నాడు. జ్ఞానం లేదు. నేను కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత చూశానండి, వాడు చర్చిలోకే పోతున్నాడు. జ్ఞానం లేదు. ఎంతమంది అండి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. జ్ఞానం సంపాదించుకోరా? ఎంతకాలం నుంచి దేవుని మందిరికి వస్తున్న వాక్యంలో జ్ఞానం సంపాదించుకోరా? ప్రార్థన కూర్చిన జ్ఞానం సంపాదించుకోరా? పరిశుద్ధాత్మను కూర్చిన జ్ఞానం సంపాదించుకోరా? కొన్ని సందర్భాల్లో నేను ఆలోచిస్తుంటాను, ఒక
సంఘ పెద్దకి కొంతమంది విశ్వాసులు వెళ్ళి అడిగారు, సింగపూర్ లో మేము వెళ్ళే సంఘంలోనే అడిగితే, అన్న ప్రతి ఆదివారం పాస్టర్ గారు ఆఖరిలో ప్రార్థన చేస్తారు కదా, పరలోకమందు ఉన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక అని. ఆ పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన బైబిల్లో ఎక్కడుందన్నా అని ఒక కొత్తగా రక్షణ పొందిన వ్యక్తి అడిగాడు సంఘ నాయకుడు. అప్పుడు ఆయన ఏం చెప్పాలి? వాక్య జ్ఞానం కలిగినోడు ఏం చెప్పాలి? నేను పక్కనే ఉన్నానండి, భోజనం చేస్తున్నాను అందరూ చర్చ అయిపోయిన తర్వాత. ఆయన అన్నాడు, ముందు చెప్పకే సమాధానం తమ్ముడు, అది గొప్ప ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన, అది ప్రభు నేర్పిన ప్రార్థన, మనం ఖచ్చితంగా నేర్చుకోవలసిందే. అలాంటి గొప్ప ప్రార్థన ఎప్పుడైనా సార్ ఫస్ట్ పేజ్ లో ఉంటుంది, ఆదికాండంలో ఉంటుంది అన్నాడు. నాకు మెంటల్ వచ్చేసింది. నాకు అది నిజంగానే ఫస్ట్ పుస్తకంలోనే ఉంటుంది. అది కాకపోతే మత్తయి కొత్త నిబంధనలో ఫస్ట్ పుస్తకంలో ఉంటుంది, అది పాత నిబంధన గెలిపి అంటే చదవడం అన్నమాట. అది ఎక్కడుందో తెలియదు అన్నమాట. మేము లాస్ట్ టైం విజయవాడలో ఒక సభకి వెళ్ళామండి. విజయవాడ అంటే పెద్ద సిటీ అది కదా, ఇంకా అంత బాగా జరిగితే అది క్యాపిటల్ సిటీ కూడా అయిపోతుంది, అమరావతికి దగ్గర ఉంది కాబట్టి. అక్కడ ఒక ఏసీ చర్చ్ ఉంది, మంచి చర్చ్, అందరూ మంచి మంచి క్లాస్ సూట్లు బూట్లు వేసుకొని వచ్చేసారు చర్చలకి. ఒక్కడ బైబిల్ తెస్తే కొట్టు చదువుతుంటే, పల్లెటూరుకి పోతానా వాక్యం చెప్తానా, రెఫరెన్స్ నేను చెప్పి దానికి పూర్తిగా చదవను, తక్కువ తీసేసేస్తారంతే. అలా కనెక్ట్ అయిపోతారు. అంటే వాక్యం పట్ల ఆ జ్ఞానం మీకుందా? కొంతమందికి లేదు. సిటీస్ లో కాల్ మీద కాల్ వేసుకొని ఫోన్ ఇలా చూసుకుంటూ చాలా మంది క్రైస్తవులు అజ్ఞానములోనే బ్రతుకుతున్నారు, అజ్ఞానములోనే జీవిస్తూ ఉన్నారు. మనకి మొట్టమొదటిగా ఈ నక్షత్రం మనకి ఏం నేర్పిస్తుందంటే జ్ఞానము నేర్పిస్తుంది. మనం జ్ఞానము కలిగి జీవించాలి. ఆకాశంలో కనిపించింది అది యేసయ్య నక్షత్రం. ఈ భూమి మీద రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య నక్షత్రాలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నాము? మనమందరము జ్ఞానము కలిగి ఉండాలి. హోషేయ గ్రంథం 4:6 జ్ఞానము లేకయే నా జనులు నశించుతున్నారని బైబిల్ చెప్తుంది. జ్ఞానము లేక, వాక్య జ్ఞానము లేక. ఒకసారి యేసు ప్రభుని కొంతమంది వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారు తెలుసండి? ఆయన్ని తప్పుగా పట్టేద్దాము, ఆయన మాటల్లో తప్పు పడదామని అడిగారు. అయ్యా, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేక చచ్చిపోయాడు, చచ్చిపోతే వాళ్ళ తమ్ముడిచ్చి పెళ్లి చేశారు, ఆయనకి కూడా పిల్లలు లేకే చచ్చిపోయాడు. ఆ తర్వాత ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా ఇచ్చి పెళ్లి చేశారు అదే అమ్మాయికి, వాడు చచ్చిపోయాడు. ఇలాగ 7 అన్నదమ్ములు పెళ్లి చేసుకుంది, 7 చచ్చిపోయారు. ఆఖరికి ఈమె కూడా చచ్చిపోయింది. నువ్వు పరలోకం ఉంటుంది అంటున్నావు కదా, పరలోకంకి వెళ్ళిన తర్వాత ఈ 7 భార్య అవుతుందా, లేకపోతే ఎవరికి భార్య అవుదా, లేకపోతే ఎంతమందికి భార్య అవుతుంది, నువ్వు నాకు చెప్పు అని ప్రశ్న అడిగారు అన్నమాట. అంటే పునరుద్ధానం లేదని నిరూపిద్దాము, పరలోకం అనేది ఉత్తి బోటకం అని నిరూపిద్దాము అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే యేసు ప్రభు ఏమని సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఇంకొక మాట ఉంటదమ్మా. పునరుద్ధానం కొంటే ఇంకొంచెం ముందు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలన పొరపడుచున్నారు అంట. అర్థమవుతుందా? అంటే వాక్యమును గూర్చిన జ్ఞానం మనకి లేకపోతే, సంఘమును గూర్చిన జ్ఞానం మనకి లేకపోతే, మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే ఇంకా ఎందుకండి? దైవ సేవకుడు అంటే ఎవరో, ఆయనకి ఎటువంటి విలువ ఇవ్వాలో, ఆయన ఎటువంటి గౌరవం ఇవ్వాలో దైవ సేవకుని గూర్చిన జ్ఞానం కూడా మనకి లేకపోతే అజ్ఞానులుగా ఉండిపోతాం. కనుక ప్రతి ఒక్కరము కూడా ఈ క్రిస్మస్ శుభదినమున మొట్టమొదటిగా ఆయన నక్షత్రాన్ని చూపించి ఆయన నక్షత్రాలుగా ఏర్పాటు చేసుకున్న మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే జ్ఞానమును సంపాదించుకోవాలి. వాక్య జ్ఞానము సంపాదించుకోండి. ప్రార్థన గురించిన జ్ఞానం సంపాదించుకోండి. ప్రార్థన గురించి కూడా జ్ఞానం ఉండాలండి. ఎందుకో తెలుసా?
మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడా వినడా? నేనైతే వినడు అనే చెప్తాను. అన్ని ప్రార్థనలు వింటే ఆయన మనకు నౌకరు అవుతాడు, కానీ దేవుడు ఎందుకు అవుతాడు? అవునా కాదా? మీరు చెప్పిన ప్రతి పని ఒకటి చేస్తాడు అంటే మీ పనుడు అవుతాడు. ఆయనకు నచ్చితే ఇస్తాడు, నచ్చకపోతే ఇవ్వడు. జ్ఞానవంతుడైతే అది గమనిస్తాడు. జ్ఞానవంతుడైతే ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధిని చేయి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, ప్రభువా నీ చిత్తమైతే నేను ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి. అలా మాట్లాడాలి. ప్రభు చిత్తాన్ని ఎరిగి మాట్లాడాలి. పౌలు చేశాడు ప్రార్థన, విన్నాడా? నా ముళ్ళుంది, నా శరీరంలో ముళ్ళుంది, దాన్ని ఎలాగైనా తొలగించే ప్రభువా అని రోజుకి ముమ్మాను ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడు? ముళ్ళును అలాగే ఉంచి నా కృప నీకు చాలును అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమందికి షుగర్ వచ్చేసింది అనుకోండి, అమ్మో ఇంత చిన్న వయసులో నాకు షుగర్ వచ్చిందని టెన్షన్ పడిపోతాడు. ఏ షుగర్ ఉండదు, 30 ఏళ్ళకి పోతాడు. షుగర్తో 70 ఏళ్ళు బ్రతుకుతాడు. ఎవరు కృప ఉంది? ఆ షుగర్ ఉన్నడికే కృప ఉంది. అవునా కదా? మనమేమో షుగర్ తగ్గించి ఎంత ప్రార్థన చేసినా షుగర్ తగ్గించినట్టే, ఎంత ప్రార్థన చేసినా బీపీ తగ్గించినట్టు అనుకుంటాం. దేవుడు కృప చూపించే దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన గురించి కూడా జ్ఞానం కావాలి, వాక్యమును గూర్చిన జ్ఞానము కావాలి, పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన జ్ఞానము కూడా ఎందుకు కావాలంటే, కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన జ్ఞానము లేక పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చెప్పి ఈనాడు క్రైస్తవ సమాజాన్ని పాడు చేసేవాళ్ళు లేరా? పిచ్చి సాక్ష్యాలు. పరిశుద్ధాత్ముడా నాకు గ్యాస్ ఇచ్చే అంటే గ్యాస్ వచ్చేసింది అంటుంది ఒక. పిచ్చి సాక్ష్యాలు కాదు భయ్. అందుకే దైవ జ్ఞానము మనమందరము సంపాదించుకోవాలి. ఆ నక్షత్రము మొట్టమొదటిగా జ్ఞాన నక్షత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం చూద్దాం మనం బైబిల్లో నుంచి. ఆ నక్షత్రము చూచుచున్న నక్షత్రము. చూచుచున్న నక్షత్రం ఎవరిని చూస్తుంది? జ్ఞానులను చూస్తుంది. అంటే జీవము కలిగిన నక్షత్రం అన్నమాట. చూస్తుందా నక్షత్రం. మనము కూడా ఎలా ఉండాలి తెలుసా? చూచేవారముగా ఉండాలి. ఎలా ఉండాలి? కానీ గుడ్డోల్లాగా ఉండకూడదు. మనం బ్లైండ్ గా ఉండకూడదు. ఏది సత్యమో చూడగలగాలి. నేను మొన్న ఫింగర్ ప్రింట్స్ కి వెళ్ళాను. ఎందుకంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ నాకు కావాలి. వేరే దేశానికి వెళ్ళటానికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కొరకు ఫింగర్ ప్రింట్స్ వెళ్ళాను. అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తే. ఆయన ఒక చర్చికి వెళ్తాడంట, ఒక సంస్థలో ఉన్నాడంట. నాతో మాట్లాడుతూ మీరు ఎవరండి అని అడిగితే నేను పాస్టర్ గారిని అని చెప్పాను. అవునా అని చెప్పి కూర్చున్నా. ఇద్దరు చక్కగా చాలాసేపు మాట్లాడుకున్నాం, ఫోన్ నెంబర్ మార్చుకున్నాం, వాట్సాప్ లో హాయ్ అని పెట్టుకున్నాం. నా మెసేజ్లు ఆయన పెట్టుకున్నాడు. ఆయన కూడా వాక్యం చెప్తాడంట. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా కూడా ఆయన నాకు పెడుతున్నాడు. రెండో రోజు ఆ ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేసుకోవటానికి వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్తే ఆయన నాకు ఒక మాట చెప్తున్నాడు. సార్, నేను దొంగలు పట్టుకోవటానికి నన్ను స్పెషల్ డిపార్ట్మెంట్ లేదు సార్, క్రైమ్ డిపార్ట్మెంట్ లో. ఎందుకో తెలుసా? నేను ఎవరినైనా చూస్తే పట్టేస్తాడు దొంగ కాదు, నాకు చూసి పట్టేస్తాడు. అంటే ఎలా పట్టేస్తారు అని అడిగాను. అడిగితే ఆయన ఒక చర్చిలో రోజు బల్లం తులుస్తాడంట. ఒక ఆయన కానుకలు పెట్టేస్తాడంట. ఎలా పెట్టేస్తాడో తెలియదు దొంగతనంగా. 10 ఏళ్ళుగా మందిరానికి వెళ్తున్నాడు. అంటే కానుకలు పోతున్నాయి, ఎలా పోతున్నాయో తెలియదు. ఆయన తీస్తాడని ఎవడో తెలియదు. బల కొట్టడానికి వస్తాడు. నాకు ఎప్పుడు దొరుకుతాడు తెలియదు. మొత్తానికి లాగేస్తాడు. ఈయన చర్చికి వెళ్ళాడంట కొద్ది కాలం. చూసిన రోజు పట్టించాడు తెలియదు. క్రైస్తవులమైన మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? అన్ని చూడటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. సత్యాన్ని చూడగలగాలి, నిజాన్ని చూడగలగాలి. ఇళ్ళకి కొంతమంది వస్తారు తెలుసా అండి, జుట్టు కొనుక్కుంటాం తెలిసేదా? వస్తారా ఇక్కడ? జుట్టు కొనుక్కుంటామమ్మా, కేజీకి 1000, లేదంటే 100 గ్రాములకు 1000, 100 గ్రాములకు 1000
అనగానే మనం ఏం చేస్తాం, ఆగు అని చెప్పి చుట్టూ అప్పుడప్పుడు పీక్కున్నదంతా ఉండదు పక్క దాసి అదంతా పట్టుకెళ్ళిపోయి ఆమెకి ఇస్తాం. ఇచ్చినప్పుడు మన ఇంట్లో పోల్చినప్పుడు ఏమో అది 100 గ్రాములు ఉంటుంది. ఆమెకి ఇస్తాం, అది అంత 100 ఊరి మీద పిలుస్తుంది. ఇది లేదమ్మా, ఇది బాగలేదమ్మా అని పీసులు చేసేసి అదంతా వేస్తే ఆమె దగ్గర 50 గ్రాములే వస్తుంది. అది 50 గ్రాములు కానీ కరెక్ట్ నువ్వు తూకం వెళ్ళి చెప్పి మనం తీసుకెళ్ళి ఇంటికి పోతామా? ఆ మరుసటి రోజు ఇంకొకరు ఎవరో వస్తారు అమ్మటానికి, వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అది 50 ఉంటుంది. 50 ఉంటుంది వచ్చిన రోజు. మేము ఆల్రెడీ ఈ విషయంలో మోసపోయి చెప్తున్నాం. ఒకడు ఆల్రెడీ వీడియో తీసి పట్టేశాడు. అందుకనే మనం చూచేవారముగా ఉండాలి. లోకంలో ఏం జరుగుతుందో చూడాలి. యేసు రాకడ ఎప్పుడు జరుగుతుందో చూడగలగాలి. యేసు జన్మమును గూర్చిన విషయాలు మనం చూడగలగాలి. సత్యాన్ని చూడగలగాలి. హల్లెలూయా. చూచుచున్న నక్షత్రము అది. కొంతమందికి గుడ్డివారు ఉన్నారు, వారు చూడలేరు. గుడ్డితనము యేసు ప్రభు దేవుడు అని చూడనవ్వకుండా చేసింది. కొంతమందికి వాక్యము లోపటి విషయాలు చూడలేని గుడ్డితనము వచ్చేసి. కనుక రెండవదిగా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే చూడగలిగిన కన్నులు గలవారమై ఉండాలి. కొన్నిసార్లు ఒక ఉపమానం చెప్తారు. అదేంటంటే పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటదట. కొంతమంది రోడ్ల మీదకి వచ్చేసి ఇష్టాసారంగా బ్రతికేసి బూతులాడేసుకొని నోటి నిండా పాన్ పరాకులు వేసుకొని అన్ని మొత్తం కడిగేసుకొని స్నానం చేసి తెచ్చుకొచ్చేస్తే నన్ను ఎవరో చూడలేదని అనుకుంటారు. అది క్రైస్తవ్యం కాదు. మాకు పెళ్ళైన కొత్తలో నా భార్య చెప్పింది, మాది రెంట చెంతలండి, రెంట చెంతల్లో మా బంధువులు ఉన్నారు, మా అబ్రహాం అన్నయ్య ఉన్నాడు, మా జాన్ అన్నయ్య ఉన్నాడు, కొంతమంది వాళ్ళ పేరు చెప్పింది. ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద రౌడీలండి అని అంది. ఏంటి అబ్రహాం రౌడియా, జాన్ రౌడియా? పెద్ద రోడ్డు మీదకి వచ్చారంటే ఎవరైనా కొట్టుకెళ్తారు, కొట్టుకుంటే మాత్రం ఇంటికి వెళ్ళినట్టు. అబ్రహాము, జాను. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం కూడా అన్ని గమనించాలి, సత్యాన్ని ఎవరు మనల్ని చూడట్లేదని అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక రెండవదిగా చూచుచున్న నక్షత్రం. మూడవ విషయాన్ని చెప్తాను, మీరు గమనించండి. సమయం పాటించిన నక్షత్రము. ఏంటది? సమయం పాటించిన నక్షత్రం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు దాన్ని ప్రత్యక్షం అవ్వాలో చెప్పాడు, అప్పుడే కనబడింది. వారిని ఏ త్రోవలో నడిపించాలో, ఎలా నడిపించాలో అప్పుడే ఆ త్రోవలో నుంచే వెళ్ళింది. ఇంకో విషయం చెప్పిన, సమయం పాటించింది అనడానికి ఈ నక్షత్రం వెళ్ళిపోతా ఉందనుకోండి, వీళ్ళు నడిచి మధ్యలో ఆయాసం వస్తే ఆగిపోతారు, నక్షత్రం వెళ్ళిపోతా లేదా? కానీ వీళ్ళకి ఆయాసం వచ్చినప్పుడు, వీళ్ళు అలసిపోయినప్పుడు, ఇంకా నడవలేమనుకొని కూర్చునేటప్పుడు నక్షత్రం ఆగిపోతుంది. అంటే సమయాన్ని పాటిస్తుందా లేదా? తెనాలి దగ్గర ఒక ఊరు వాళ్ళు మీటింగ్ పిలిచారండి, నేను వెళ్ళాను. వాళ్ళు ఎంత చెప్పినా అడ్రస్కి వెళ్ళలేకపోతున్నాను. నేను ఒకసారి సందులు కనబడట్లేదు నాకు. చీకటి తెనాలి నుంచి లోపలికి జంపని ఏదో ఒక ఊరు ఉంది, లోపలికి వెళ్తాను. మాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా రాలేకపోతాను, ఎవరిని పంపించేట్టు ఒకరిని బండి వేసుకుని పంపించాను. బండి వేసుకొని వచ్చి బండి మీద వెళ్ళివాడు ఏం చేయాలండి, మాకు ముందు వెళ్ళి ఎక్కడ నేను టర్నింగ్ వస్తున్నాను, ఇటో టర్నింగ్ ఏం చేయాలి? అక్కడ ఆగి మేము వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ అని చెప్పి బండి మీద వెళ్ళాలి. సవరంగా వెళ్ళిపోయాడు. మేము అక్కడ దాకా వచ్చి ఇటేలాలు తెలియకో ఆయన ఇటేళ్ళని సంగతి మాకు తెలిస్తే మేము ఇటు వెళ్ళిపోయాం. చిన్నగా చర్చలకి ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తే లేవు. మేము పాస్టర్ గారు అడిగాడు, ఏమంటే వెనకే వచ్చారండి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే వెనకంతా ఎత్తుకొని వస్తే నేను అటు నుంచి వస్తున్నాను, నేను ఇటు నుంచి వస్తున్నాడు. అందుకే ఎవరైనా దారి చూపించడానికి వచ్చాడనుకో ముందు చెప్తాను, కంగారు పడి వెళ్ళిపో. నువ్వేమో బైక్, నాదేమో కారు కదా, నువ్వు బ్లింకింగ్ వేసుకొని చెప్తాను, లైట్ వేసుకొని వెళ్ళు, నేను వస్తున్నా లేదా గమనించుకొని వెళ్ళు అని చెప్పాలి. మనం చెప్పకపోతే కొంతమంది జ్ఞానం ఉండదు. ఈ నక్షత్రాలకు వెళ్ళిపోలేదు, వీళ్ళు అలిసిపోయినప్పుడు ఆగింది. వీళ్ళు అలసట తీరిన తర్వాత ప్రయాణం చేద్దాం అనుకునేటప్పుడే అది
కదిలింది. అందుకే సమయం పాటించిన నక్షత్రం. దేవునికి స్తోత్రం. అది ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం. మనం ఎవరి నక్షత్రాలు? ఆయన నక్షత్రాలు. ఆ నక్షత్రం సమయం పాటించింది. మనం 11 గంటలకు చెప్తే 1 గంటకు వచ్చేసాం జాగ్రత్తగా. ఎంత బాగా పాటించాము కదా. 10 గంటలకి చర్చ్ అంటే, సింగపూర్ లో మా చర్చ్ 10 గంటలకి చర్చ్ అంటే 9:50కి అందరూ ఉంటారు. ఒక్కడు కూడా మిస్ అవ్వదు. ఫారంలో అంతగా టైం పాటిస్తాయి. 9:50కి ఆల్ ఆఫ్ మెంబర్ అటెండ్ అయితే. అది మాకు అలవాటు అయిపోయింది కదా. 21 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 10 గంటలకంటే 10 గంటలకు వెళ్ళిపోవటం మాకు అలవాటు. ఇండియాకి వచ్చాక మాకు తెలియక ఎవరైనా టైం చెప్తే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం. అప్పుడు వేస్తాను సార్. అది తెలిసి 1 గంట లేటుకు వచ్చినా కూడా అలాగే జరుగుతుంది. 2 గంటల లేటుకు వచ్చినా అలాగే జరుగుతుంది. ఎందుకంటే మనం సమయం పాటించాం. సమయం పాటించాలి. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చర్చకు వచ్చే విషయంలో కొన్ని సమయాన్ని పాటించలేదు అనుకోండి, పోనీలే అనుకోవచ్చు. కానీ మారు మనసు పొందే విషయంలో సమయాన్ని పాటించకపోతే ఎలాగా? ప్రకటన గ్రంథం మీరు తీసి చదవండి. 2వ అధ్యాయం 21వ వచనంలో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిరిగి గాని అది తన జారత్వమును విడిచిపెట్టి. మారు మనసు చూడండి, మారు మనసు పొందదంట. మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చాడు, కానీ సమయాన్ని పాటించట్లేదు, టైం పాటించట్లేదు. దేవుడు కనుక మన ప్రార్థనకు కొంచెం లేట్ చేశాడే అనుకోండి, అసలు ఆయన ఎప్పుడు లేట్ చేయడు. గాడ్ ఆల్వేస్ ఆన్ టైం. అంటే దేవుడు మన దృష్టికి లేటుగా ఇచ్చాడు అనుకుంటాం. 5 ఏళ్ల కిందటే నేను సంతానం అయితే 10 ఏళ్ళకి ఇచ్చాడు, లేటుగా ఇచ్చాడని మనం అనుకుంటాం. నీకు ఇవ్వాల్సిన టైంలోనే ఇచ్చాడు దేవుడు, అది మనకు తెలియదు. ఎప్పుడు కూడా దేవుడు సమయాన్ని పాటిస్తాడు, సమయానికే మనకి ఇస్తాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. అంతే. మనం మాత్రం టైంకి రాము, టైంకి ప్రార్థన చేయము, టైంకి అన్ని పాటించం. కానీ దేవుడికి టైంకి ఇవ్వకపోతే ఆయన మీద అలిగేసి విసుకొచ్చేసి ఇక మనకంటే భక్తుడు ఎవరు లేడు, ఆయన దేవుడే కర్త కాదు, నీ భక్తుడి విషయంలో నేనే కర్త అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటుంది. మారు మనసు పొందటానికి దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చాడు. ఆ టైం దాటిపోయింది అనుకోండి, ఆ తర్వాత నువ్వు మారు మనసు పొందుతానన్నా ఏసావు లాంటి బ్రతికైపోతుంది. ఏసావు మారు మనసు పొందుతానని ఎంత బ్రతిమలాడినానో, ఎంత ఏడ్చినానో, దేవుడు మారు మనసు పొందటానికి ఆయనకు అవకాశం ఇవ్వలేదంట. అవకాశం ఇచ్చినప్పుడే, ఆ టైం ఇచ్చినప్పుడే, ఆ టైం పాటించి మనము మారు మనసు పొందాలి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, లేకపోతే 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏ చదువమ్మా? 3:5 3:1 3:1 చదువు. ప్రతిదానికి సమయము గలదు, ప్రతిదానికి సమయము కలదు. ఒక వ్యక్తికి సువార్త చెప్పాం, బాబు బాప్తిస్మం పొందని చెప్పాం. అతనికి సువార్త నాకంటే ముందు 20 మంది చెప్పారు. ఆ 20 మంది కూడా బాప్తిస్మం పొందమన్నారు. నేను 21వ వ్యక్తిని సువార్త చెప్పటం, బాప్తిస్మం పొందమని చెప్పటం. నేను 21వ వ్యక్తిని. ముందున్న 20 మందికి ఆయన ఏం సమాధానం చెప్పాడు? అదే సమాధానం నేను చెప్పాడు. ఏం చెప్పాడు అనుకున్నారు? ఈ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూసి, ప్రతి దానికి సమయము కలదు, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు చెప్పేదే పాస్టర్ నేనే పొందేస్తాను అన్నాడు. ఇప్పుడు నీకంటే ముందు 20 మంది చెప్పారని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, 20 మంది చెప్పారు కానీ నీకు సరిగ్గా చెప్పలేదు, నువ్వు ఆల్రెడీ ఆ సమయంలోనే ఉన్నావు, అది దాటిపోయిందంటే ఇది కూడా ఉండదని చెప్పాడు. అవునా కాదా? మారు మనసు పొందడానికి దేవుడు ఎప్పుడు ధ్యానం ఇస్తాడు తెలుసా? సువార్త ప్రకటింపబడక ముందు కాదు, సువార్త వన్స్ నీకు ఒకసారి ప్రకటింపబడిన తర్వాత యువర్ టైం విల్ స్టార్ట్. అంతే, నీ టైం అప్పుడే ప్రారంభమైంది. అది ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలీదు.
ఆ టైంలో బాప్తిస్మం పొందారు. ఇప్పటికే 20 మంది నీకు సువార్త చెప్పి బాప్తిస్మం పొందమంటే పొందలేదు. 21వ వాడు నేను. దేవుడు 22వ వ్యక్తిని పంపిస్తాడు లేదో గ్యారెంటీ లేదు నీకు. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాల్సిందే. పొందుతాడే లేదా మరి ఆయన ఇష్టం. మనందరికి ఇంకా మారు మనసు పొందటానికి దేవుడు సమయం ఇచ్చాడు. 2025 క్రిస్మస్ బాప్తిస్మం పొందేస్తానండి, లేదంటే 2026 జనవరి 1 కల్లా బాప్తిస్మం పొందేస్తానండి అనుకొని ఈ సంవత్సరం ఏముంది లేదా 2027 కూడా వస్తుంది, 2028 వస్తుంది, 2029 వస్తుంది. అప్పుడు నువ్వు ఉంటావో లేదో తెలియదు. టైం ఆఫ్ అయిపోవచ్చు, టైం అయిపోవచ్చు. దేవుడు సమయం పాటిస్తున్నాడు. నక్షత్రం సమయం పాటిస్తుంది. మనమందరం ఆయన నక్షత్రములము. మనము కూడా టైం పాటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఎక్సలెంట్ వర్డ్ చెప్తాను, ఒక మంచి మాట చెప్తాను. మారు మనసుకు ప్రారంభం ఉన్నది, మారు మనసుకు ముగింపు కూడా ఉంది అనే కదా అర్థం. మారు మనసు పొందటానికి నేను సమయం ఇచ్చి తిని అది పొందలేదు అని అంటే మారు మనసుకి ప్రారంభం ఉంది, మారు మనసుకు ముగింపు కూడా ఉంది. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళటానికి నేను ట్రైన్ ఎక్కాలి. విశాఖపట్నం ఎక్కాను, అది ప్రారంభం. దిగాల్సింది ఎక్కడ? ఢిల్లీ. ఢిల్లీ తర్వాత అక్కడే కూర్చోడానికి ట్రైన్ వెళ్తాం. మొత్తం డోర్లే తెచ్చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు తిరిగి వస్తుంది. అంతే కదా. మారు మనసుకి కూడా ఒక ప్రారంభం ఉంది, మారు మనసుకి కూడా బిగినింగ్ ముగింపు కూడా ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న గేమ్ పెడతాను. మీకు ఏంటంటే మారు మనసుకి ప్రారంభం నేను చెప్తాను, ముగింపు మీరు చెప్పండి. ప్రశ్న నాది, జవాబు మీది. ఓకే, స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మారు మనసుకు ప్రారంభం ఏంటంటే నీకు సువార్త ప్రకటింపబడిన తర్వాత బాప్తిస్మం పొందటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చిన తర్వాత నీ మారు మనసుకు సమయం ప్రారంభమైంది. నువ్వు బాప్తిస్మం పొందేశావు, ప్రారంభమైంది. ఇప్పుడు ఎండింగ్ చెప్పండి. ప్రశ్న నాది, జవాబు మీది. మారు మనసుకి ఎండింగ్ ఏంటి చెప్పనా? కొంతమంది యేసే రాకడలో మనం ఎత్తబడుతా. అవునా కాదా? నేను కాదంటాను, నువ్వు కాదంటాను. మారు మనసుకు ముగింపు ఏంటో తెలుసా? మనమందరము యేసులాగా మారుట, అది ముగింపు. మనమందరము యేసులాగా మారిన తర్వాత ఇంకా మారవలసింది ఏది ఉండదు. ఒకవేళ ఉందనుకో, యేసు ప్రభు కూడా మారు మనసు పొందాల్సి వస్తుంది. అంటే మనం యేసుకున్న సంపూర్ణత, యేసుకున్న పరిపూర్ణత మనకు వచ్చేసిన తర్వాత మన మారు మనసు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా మనం పొందాల్సింది అదే ముగింపు. యేసు రాకడ కాదు. యేసు రాకడ అనేది మనకి ఇవ్వబడిన టార్గెట్. యేసు రాకడలోపు లేక మన పోకడలోపు మనం మారు మనసు పొందాలి. ఆ మారు మనసులో ఎంత ఎదగగలమో అంతగా ఎదగాలి. అంతగా ఎదగాలనంటే నీవు సమయమును పాటించాలి. హల్లెలూయా. అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను. ఈ నక్షత్రము సమయము పాటిస్తుంది. నక్షత్రాలుగా మనల్ని దేవుడు పిలిచాడు. మనము కూడా సమయం పాటించాలి. మందిరానికి వచ్చేటప్పుడు పాటించాలి, ప్రార్థనలో పాటించాలి, బైబిల్ చదివే విషయంలో పాటించాలి, మారు మనసు పొందే విషయంలో పాటించాలి, దేవుని కార్యక్రమాలు చేసే విషయంలో పాటించాలి. చాలా విషయాల్లో, వాయిద్యాలు వాయించే విషయాల్లో కూడా పాటించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని సంఘాలకు వెళ్తానా, పాట పాడతారు, మైక్ ఉండదు, డ్రమ్ ఉండదు. ఒక పాట అయిపోయిన తర్వాత ఫస్ట్ మైక్ వస్తుంది చేతికి. అప్పుడు వచ్చి కీబోర్డ్ చూసుకొని కొంత కీబోర్డ్లు అప్పుడు తగ్గించుకుంటారు. లాస్ట్ 2 పాటలకే వాయిద్యాలు ఉంటాయి. అంటే సమయం పాటించారు వాయిద్యాలు వాయించిన వాళ్ళు. ముందు ఎవరు రావాలి? ముందు అదే వచ్చి ఉండాలి పాటలు పాడటానికి ముందే. కొంతమంది పాట పాడడానికి స్పెషల్ సాంగ్ కి టైం అడుగుతారు, వాళ్ళు రారు. ఆ టైం రాలేండి. ఇక వాకింగ్ ఇచ్చేదాన్ని అప్పుడు వస్తారనమాట. ఇవ్వకపోతే అడుగుతారు. సమయం పాటించు. మళ్ళా మనం ఆయన నక్షత్రాలు, మనం ఆ నక్షత్రము సమయం పాటించింది. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను?
మొట్టమొదటిది జ్ఞాన నక్షత్రము, 2 చూచుచున్న నక్షత్రము, 3 సమయం పాటించిన నక్షత్రము, 4వ విషయము త్రోవ తప్పని నక్షత్రము. ఏంటది అంటే అది తప్పిపోయింది అనుకోండి, జ్ఞానులు ఏమవుతారు? వాళ్ళు కూడా తప్పిపోతారు. అవునా? అది రాంగ్ రూట్ వెళ్ళిపోయింది అనుకోండి. అంటే నేను చాలా సార్లు ఇక్కడ ఏదో దేవుని కృపను బట్టి భలే వచ్చేసాను. ఈరోజు ఒకసారి కదా 4 సార్లు వచ్చినా దారి చెప్పేస్తాను. కానీ భలే వచ్చేసాను. ఎందుకంటే నాకు ఒక ఫాస్ట్ గా చెప్పారు, ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర నుంచి వెంటనే లెఫ్ట్ కి తిరిగితే తిన్నగా వచ్చేయడం. అందుకని ఆ తిన్నగా వచ్చేసాను. ఎన్నిసార్లు వెళ్ళినా సరే తవకర పెడతాను. నాతో పాటు కూర్చుని ఇల్లు తవకర పెట్టాడు. అడుక్కొని తిరిగి వస్తాం. తప్పకపోతే నాకు చిరపు. హల్లెలూయా, హల్లెలూయా. కరెంట్ పోయిందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరెంట్ ఉంది. హల్లెలూయా. కరెంట్ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కలుగును గాక. మనం 4వది ఏం నేర్చుకుంటున్నాం అంటే త్రోవ తప్పని నక్షత్రము. దేవుడు ఆకాశంలో ఎన్నో కోట్ల నక్షత్రాలను సృష్టించాడు. అన్ని ఆయన మాట ప్రకారంగా నక్షత్రాలు తిరుగుతున్నాయి. ఆ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అంతేందుకు ఈ భూమి కూడా దేవుడు సృష్టించిందే. ఈ భూమిని రోజుకి 24 గంటలు తిరగమంటే 24 గంటలు తిరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి సూర్యుని చుట్టూ తిరగమంటే తిరుగుతుంది. ఒకవేళ ఈ భూమి కనుక ఒక రోజు 34 గంటలు, ఒక రోజు 54 గంటలు తిరిగింది అనుకోండి, మనం ఎప్పుడు పడుకోవాలో తెలియదు, ఎప్పుడు లేవాలో తెలియదు, ఏ పని చేయాలో మనకి తెలియదు. కానీ ఈ దేవుడు సృష్టించిన ఈ నక్షత్ర మండలాల్లో, ఈ గ్రహాల్లో కూడా కొన్ని చుక్కలు, కొన్ని నక్షత్రాలు త్రోవ తప్పి తిరుగుతున్నాయని బైబిల్లో రాయబడి ఉంది. తెలుసా మీకు? ఎక్కడ రాయబడి ఉందంటే యోధా పత్రికలో రాయబడి ఉంది. 13వ వచనములో రాయబడి ఉంది, మార్గము తప్పు తిరుగు చుక్కలను పోలి ఉన్నారు. కొన్ని చుక్కలు మార్గము తప్పి తిరుగుతున్నాయంట. దాని పోలి కొంతమంది భూమి మీద కూడా మార్గము తప్పి తిరుగుతున్న వారు ఉన్నారంట. అంటే 4వదిగా త్రోవ తప్పని నక్షత్రం ఇది త్రోవ తప్పలేదు. ఆయన నక్షత్రాలని పిలువబడుతున్న మనము కూడా త్రోవ తప్పకూడదు. త్రోవలోనే మనము వెళ్ళాలి. బిలామును భక్తుడు త్రోవ తప్పేశాడట. బహుమానము కొరకు, డబ్బు కొరకు త్రోవ తప్పి తిరిగాడని బైబిల్ చెప్తుంది. మనం త్రోవ తప్పకూడదు. తప్పిపోయిన కుమారుడు త్రోవ తప్పేశాడు. కొంతమందికి వాక్యం ప్రకటిస్తే త్రోవ పక్కన పడిపోయాయి. మనం త్రోవ తప్పకూడదు. ఆ నక్షత్రం త్రోవ తప్పలేదు. అది ఆయన నక్షత్రం. మనము కూడా ఆయన నక్షత్రములమే. మనము కూడా త్రోవ తప్పకూడదు. ఇదివరకు వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను లేదో, సింగపూర్ లో ఉద్యోగం చేసుకుంటూ ఒకరోజు ఇండియాకు వచ్చాను. నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం,
మా మా ఊరికి వచ్చాను. వచ్చిన తర్వాత మా పాస్టర్ గారు ఒక ఇంట్లో ప్రార్థనకి తీసుకొని వెళ్ళారు. ప్రార్థనకి వెళ్ళాం. మేము పెంతుకోస్తు సంఘ ఆరాధనకి వెళ్ళేవాళ్ళం. వెళ్తే ఆ రోజు వాక్యం నాకు చెప్పమన్నారు. నేను చెప్తామని నిల్చున్నాను. వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను. ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతుంటుంటే మంచిగా చప్పట్లు కొట్టి పాటలు పాడుతూ ఉన్నారు. ఒక ఆమె పాట పాడుతుంది అనమాట. పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయి పాట పాడుతుంది. ఏమనంటే, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. వచ్చేస్తుంటే నేను కుర్చీలో కూర్చున్నాను. వెనక్కి జరిగాను. వచ్చి పడిపోతేమో భయం. ఇంకా కొట్టుకొని వచ్చేస్తుంది. కొన్ని బొమ్మలు ఉంటాయి చూసా, కీ పెట్టి వదిలేతే అలా కొట్టుకుని వెళ్ళిపోతుంటాయి. అలా వచ్చేస్తుంటే నేను కుర్చీ వెనక్కి తీసుకొని వెనక్కి గోడ వచ్చేసింది. ఇంక వెళ్ళటానికి కూడా లేదు. ఆమె ఇంకా వచ్చేస్తుంది. అనుకుని వచ్చేస్తే పక్కన పాస్టర్ గారికి అయ్యా వచ్చేస్తుంది చూసుకోమని చెప్పాడు. వెంటనే ఆయన పాట ఆపించేసి ఈమె చేతి నుంచి ప్రార్థన చేస్తే పడిపోయింది. అయిపోయింది. నేను సింగపూర్కి వెళ్ళిపోయాను. 2 ఏళ్ల తర్వాత వచ్చాను. మళ్ళీ అదే ఇంట్లో ప్రార్థన అన్నాను. ప్రార్థన అన్న తర్వాత ఎవరు గుర్తుండే పని ఎవరు గుర్తుంటారు? మాత్రం గుర్తుంటారు. అందరి ముఖాలు కనబడితే ఆమె కనబడట్లేదు. అక్కడ కనబడకపోయేసరికి వెతుక్కుంటున్నాను. ఆమె ఇంకొక ఆమె ముసుగేసుకొని ఉంది. ముసుగు తీస్తే ఆమె ఏమో చూస్తాను. తర్వాత మధ్యలో ముసుగు తీస్తే ఆమె కాదని తెలుసుకుంది. పక్కన పాస్టర్ గారు ఏంటి, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నన్ను వెంట పెట్టింది కదా ఒక ఆమె, ఏది అదే బాబు మానే సంవత్సరం అయిందని అన్నాడు. ప్రార్థన వెళ్ళి కలుగుతామని వెళ్ళాం. ఇంకమ్మా ప్రేయర్కి రావట్లేదని అంటే, ఏమోనండి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మేము అప్పుడైపోయాము అన్నా. ఏం పాట పాడింది? హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా అంటే పాపేమో అది రోగ తప్పేసింది ఆల్రెడీ. కొంతమందికి జోబులో నుంచి 100 రూపాయలు పోతే చాలండి త్రోవ తప్పేశారు. ఎన్ని విషయాల్లో త్రోవ తప్పేశాము. దేవుని కృపండి మనకు ఉంది నిజంగానే. తప్పిపోయినా కూడా మనల్ని వెంటపడి ప్రేమిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. మనం ఏదో ఒక్కరించేద్దామని కాదు, దేవుని కొరకు మనమంటే ఆయనకు ప్రేమ. హల్లెలూయా. అంతగా మనల్ని ప్రేమించి మనకు సరైన మార్గములో, తిన్నని మార్గములో నడిపించటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మన దేవుడు. మనం త్రోవ తప్పకూడదు. ఆ నక్షత్రం త్రోవ తప్పలేదు. ఈ జ్ఞానులైన త్రోవ తప్పలేమో ఒక సందర్భంలో, కానీ వారిని మళ్ళా త్రోవలోనికి తీసుకురావటానికి అక్కడే నిలిచి ఉండి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? 4వది, త్రోవ తప్పని క్రైస్తవులుగా 4వదిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక్కరికి ఇంట్రెస్ట్ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరన్నా నేను 10 గంటలకు టిఫిన్ చేసి వచ్చి ఉంటారు. ఉదయం 5 గంటలకు తిన్నాను లేచి. మీకంటే ఎక్కువ ఆకలేస్తుంది అనమాట. ఎందుకంటే అరిసేసి ప్రసంగం చేసేవాడు ఆకలి ఎక్కువ అవుతుంది. మీకు తెలుసు, మీ పాస్టర్ గారిని అడగారు. బొడ్డు పని చేసేవాడు కన్నా ఎక్కువ మాట్లాడడం ఆకలేస్తుంది అట సైన్స్ చెప్తుంది. అలా మాట్లాడుతూనే ఉండాలి. నేను కూర్చొని వినడానికి ఏంటి, హల్లెలూయా కూడా చెప్పలేకపోతున్నాను. ఆడే చెప్పుకుంటాను అనుకుంటున్నాను. నేను చెప్పి మీకే చెప్పిస్తానంటే. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకా దేవునికి స్తోత్రం. 5వ విషయానికి మనం వెళ్దాం. 5వ విషయానికి, గమ్యాన్ని చేర్చిన నక్షత్రం. ఏంటది? గమ్యాన్ని చేర్చిన నక్షత్రం. కొత్తగా పెళ్ళయిందంట ఒకటి. భార్యను తీసుకొని వెళ్ళాడు బయటికి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాడికి అలవాటు ఏంటంటే ఫాస్ట్ గా నడిచాడు. ఆమెకేమో నెమ్మదిగా నడవటం అలవాటు. నాకు పెళ్ళైన కొత్తలు ఫాస్ట్ గా నడవటం అలవాటు. పెళ్ళైన కొత్తలు కదా దాని ముందు నుంచి. మా కంపెనీలో నేను నడిస్తే నా అసిస్టెంట్, అన్న నీతో నడిచిపోతున్నాను,
అంత ఫాస్ట్ గా నడిచేవాడు. పెళ్ళైన తర్వాత ఈమెతో నడిస్తే ఈమె మొదలు అడుగులేస్తాను. నేనేమో ఫాస్ట్ గా వెళ్ళిపోతాను, దూరం వెళ్ళిపోయి అక్కడ ఎంతసేపు రా అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను కూడా అంతో పాటు ఎలా నడకాలన్నట్టు అయిపోయినాను. మనం అంతకంటే స్పీడ్ వెళ్ళాం కదా, స్పీడ్ వెళ్ళకుండా బ్రేకులు మనం వెళ్ళకపో. ఇక్కడ మీరు గమనించండి, కొంతమంది ఆ కొత్తగా పెళ్ళైనటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడాను బయటకు వెళ్ళారట. వీళ్ళు ఫాస్ట్ గా నడుచుకుని వచ్చి అలవాటు, ఫాస్ట్ గా నడుచుకుని వచ్చి భార్యని ఎక్కడ వదిలేశాడు. ఎందుకంటే అదే వచ్చేది లేని ఇంటికి వచ్చేస్తే అమ్మ అడిగింది అంటే కోడలేదురా ఆయన అడిగితే వచ్చిందమ్మా ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు అని. ఒక గంట తర్వాత వచ్చింది. రావటం గదిలోకి వెళ్ళి ఎవరితో మాట్లాడలేదు. బీరువా తెచ్చింది, పక్కన ఉన్న సూట్ కేసు తీసుకుని బట్టలు మొత్తం లేచింది, మొత్తం చిక్కు పెట్టేసింది. ఎత్తేసి పైకి పోతే ఎక్కడికనంటే నేను ఏడుతో కాప చేయలేను వదిలేశాడు మధ్యలోని. జీవితంలో కూడా ఎప్పుడు రోజు వదిలేస్తాడు. కొంతమంది అయితే మధ్యలో వదిలేస్తారు. సగం దూరం ఒకసారి ఒక ఆయనకి, బాబు నేను మెయిన్ రోడ్కి వెళ్ళేంత వరకు దారి చూపించు, వచ్చేటప్పుడు ఏదో వచ్చేసాను కానీ చీకటి అయిపోయింది అని అంటే, సరే అన్నాను. వాడికి ఏదో అర్జెంట్ పని అంట. సగం దూరం వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చండి, వెళ్ళిపోవచ్చండి అని అడిగితే అక్కడి నుంచి వెళ్ళిపోతే రోడ్ లేదు, అక్కడికి వెళ్ళాక రోడ్ లేదు. ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి వస్తుంటే ఇటువైపు రోడ్ లేదు, ముందుకెళ్తుంటే రోడ్ లేదు. ఇది ఎక్కడ తీసుకొచ్చేది, ఇక్కడ రావాలి మాకు అర్థం కాలేదని. ఆ పక్కన యాక్చువల్లీ అక్కడ రోడ్డు ఉండేదండి, ఆ రోడ్ కొట్టేశారు, ఇప్పుడు లేదు. నీకు దోవ చూపించాడు ఆడికి తెలియదు రోడ్ కొట్టేశారు అది. మరలా వేరే దారి ఎత్తుక్కొని జ్ఞానులాగా, జ్ఞానం వచ్చిన మార్గం వేరు, వెళ్ళిన మార్గం వేరులాగా మేము ఇంకో దారిలో వెళ్ళాల్సి వచ్చాం. మధ్యలో వదిలేస్తారు కొంతమంది మధ్యలో సేవ వదిలేస్తారు, కొంతమంది మధ్యలో యేసు ప్రభువును వదిలేస్తారు, కొంతమంది ఆరాధన మధ్యలో వెళ్ళిపోతారు. కొంతమంది అట్లాంటి 100 మందిని చూశాను. ఒక రోజు ఆరాధన జరుగుతుంది, పాటలు బాగా పాడుతున్నారు. ఒక ఆమె లేచి మధ్యలో లేచి వెళ్ళిపోతున్నా వెనకాల ఇంకొక ఆయన, అమ్మ వెళ్ళిపోతున్నా పెట్టి దేవుని మందిరం అంటే, ఏ మందిరం అయ్యా, ఏ మందిరం, ఎంత వెళ్ళి చూస్తున్నాడు, పాట ఇస్తారని చూశాను, ఇవ్వలేదు అని వెళ్ళిపోయింది. మధ్యలో వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే గమ్యం చేరేంత వరకు నిలకడగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ నక్షత్రం గమ్యం చేర్చింది జ్ఞానులను, మనము కూడా గమ్యం చేరేంత వరకు ఉండాలి. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కామండి, మధ్యలో మిరియాల కూడా వచ్చింది, దిగిపోతామా? దిగకూడదు. ఇంకా కొంచెం దూరం వెళ్తే సూర్యాపేట వచ్చింది, దిగిపోతామా? దిగకూడదు. మనం ఎక్కడ దిగాలి? హైదరాబాద్ లోనే దిగాలి, మధ్యలో దిగకూడదు. మనం చేరాల్సింది పరలోకం నా దేశం నా గమ్యం నేను చేరుతా అని పాటలు పాడుతాం మనం. ఆ నౌక వల్ల నేను నడిచేదా అని పాటలు పాడుతాం, మన మధ్యలో వెళ్ళిపోకూడదు. గమ్యం చేరాలి, గమ్యం చేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను మీరు చెప్పాలి ఇప్పుడు? 5, 4, 5. 5లో మొట్టమొదటిది జ్ఞాన నక్షత్రం, రెండవది, మూడవది, నాలుగవది, 5వది గమ్యము చేర్చిన నక్షత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ విషయానికి వెళ్దాం దయచేసి. మీరు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై అనుంది. ఆ నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? వీళ్లను ఆనందింపజేస్తుంది, జ్ఞానులను సంతోషపరుస్తుంది. ఏం చేస్తుంది? సంతోషపరుస్తుంది. ఆ నక్షత్రం ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం, అనగా యేసు నక్షత్రం. మనమందరం ఎవరము? యేసు నక్షత్రాలము. మనము కూడా ఇతరులను సంతోష పెట్టే విధముగా ఉండాలి, శాపం పెట్టేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్తుంది. నిన్ను బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అతన్ని బట్టి అనేకులు సంతోషించుదురని బైబిల్లో రాసి ఉంది. మా అపార్ట్మెంట్ లో ఒక ఆవిడ ఉంటుందండి, అసలు ఆవిడ ముఖం ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఒక్క రోజు నవ్వుతూ కనపడటం నేను దాకా చూడలేదు. మొన్న మా ఆవిడతో ఏమన్నానంటే, ఇక జన్మలో మనం చూడటం
యేసు రాకడైనా చూసేస్తామేమో కానీ ఈ ముఖంలో నొప్పు మనం చూడలేము. ఎప్పుడు బండి లిఫ్ట్ ఎక్కుతుంది, కిందకి రాగానే పిల్లలు మొత్తం నేనే కాదు, మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అంటారు ఈమె నవ్వదు, ఎవడైనా నవ్వుతే పట్టుకోలేదు. ఇతరులో సంతోషాన్ని కలుగు చేసే వ్యక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. నిన్ను బట్టి ఇతరులు సంతోషించాలి, నిన్ను బట్టి మీ దైవ సేవకులు సంతోషించాలి, దైవ సేవకుని బట్టి మీరు సంతోషించాలి, మిమ్మల్ని బట్టి మీ పొరుగు వారు సంతోషించాలి. హల్లెలూయా. ఏ క్రైస్తవురాలమ్మ ప్రేయర్కే పెద్ద బైబిల్ పట్టుకొని వెళ్తుంది, ఈ సంగతి అంతా తిరిగి పండారు అంతా మాకు తెలుసు అన్నట్లు ఉండకూడదు. మనం ఉండకూడదు. ఆ ముస్లాం నేను చెప్తున్నాడు కదా, మా అపార్ట్మెంట్ ఉంటుంది, పెద్ద బైబిల్ పట్టుకొని వెళ్తుందండి చర్చికి. ఈ ఉదయం పూట 5 గంటలకే పెట్టారు క్రిస్మస్ ఆరాధనలు. ఉదయాన్నే వెళ్ళిపోతుంది మొహంలో పెట్టుకొని, నవ్వదు, ప్రైజ్లాడు చెప్పదు, ఏమి చేయదు. నిన్ను బట్టి సంతోషం ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని చెట్లను గురించి మాట్లాడుతూ 9-10 వచనాల్లో నేను దేవుణ్ణి మానవుని సంతోషపరచుట మానేసి ఇట్లు అట్లు తిరుగుటకు నేను వచ్చేదనా అని ఒలివ చెట్టం లేదా, ద్రాక్ష చెట్టం లేదా, అంజూరపు చెట్టం లేదా? చెప్పండి. మనం ఇతరులను సంతోషపరిచే భక్తి జీవితం చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది నిన్ను బట్టి సంతోషిస్తున్నారు, ఎప్పుడు పోద్దో అన్నట్లుగా మనం ఉండకూడదు. కొద్ది కాలం ఉండాలి ఇలాంటి రోజులు అన్నట్లుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. కొంతమంది అంతే పాపం వాళ్ళు నవ్వరో ఎదుటి నవ్వుతారు. నాకు ఆనంద భరితులైపోయారట జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి. యేసు అను నక్షత్రాలు మనల్ని చూసి ఇతరులు ఆనందించాలి. ఒక ఆమె ఇప్పుడు కూడా ఒక ఆమెని ఎప్పుడు చెప్తుంటారట, ఎప్పుడు పోద్దో అని. ఎందుకంటే ఆమెను బట్టి సంతోషం లేదు. కొంతమంది కోడని బట్టి అత్తకి సంతోషం ఉండదు, అత్తని బట్టి కోడకి సంతోషం ఉండదు, కొడుకుని బట్టి తల్లికి సంతోషం ఉండదు, తల్లిని బట్టి కొడుకు సంతోషం ఉండదు, భార్యను బట్టి భర్తకు సంతోషం ఉండదు, భర్తను బట్టి భార్యకు సంతోషం ఉండదు. నిన్ను బట్టి ప్రతి ఒక్కరు సంతోషించేలాగా ఒక మంచి భక్తి జీవితం మనం చేయాలని ఈ నక్షత్రం మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 విషయాలు చెప్పేశానండి మొత్తానికి. ఒకే ఒక్క విషయం చివరిగా నేను చెప్పి ముగించేస్తాను. అది మహిమ నక్షత్రము. ఏ నక్షత్రం అది? మహిమ నక్షత్రము. ఎందుకు అంటే వారిని నడిపించటానికే ప్రత్యక్షమైంది. వారిని యేసునొద్దకు నడిపించిన తర్వాత మాయమైంది. అది ఇప్పటికీ ఉండుంటే అలా నక్షత్రం యేసు ప్రభు నడిపించేదని అందరు చెప్పేవారా? ఏమో, ఎవరు తెలుసు. కొంతమందికి హిందువులకి పెళ్లిళ్ళు అయిన తర్వాత ఒక నక్షత్రాన్ని చూపెడతాడు, అరుదు నక్షత్రాలు. ఏ నక్షత్రం చూపెడితే ఏంటంటే అవునవును చూసావాటి ఈయన కనబడకపోతే కనబడిందే అని అంటారు. వీడికి కనబడితే చూపించేవాడికి కనబడుతుంది. ఒకవేళ కనిపించినది అరుంధతి నక్షత్రమో కాదో తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చేసింది ఈ నక్షత్రానికి కూడా. అందుకే వీళ్ళు నక్షత్రాన్ని పూజించేస్తారేమో అనుకున్నాడు ఏమో దేవుడు. ఒక మహిమ ప్రకాశించినట్లుగా వారిని నడిపించి 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 గమ్యం చేర్చిన తర్వాత మాయమైపోయింది. అందుకని మహిమ నక్షత్రము. మహిమ నక్షత్రం అని ఎందుకు దానికి అన్నానంటే రెండవ కారణం ఏంటో తెలుసా? ఆ కాంతి ఈ జ్ఞానులకు టార్చ్ లైట్ పడినట్టుగా లైట్ పడేది. టార్చ్ లైట్ పెట్టుకొని వెళ్తొచ్చు త్రోవలో నిలవలో చూసుకొని, అలాగే ఆ కాంతి ఈ నక్షత్రం ఈ జ్ఞానులు వెళ్తున్న త్రోవకు ఆ కాంతి వెదజల్లేదంట. అందుకే అది మహిమా నక్షత్రము అని అంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ఆయన నక్షత్రములమే. మనము కూడా మహిమ పొందబోతున్నటువంటి వారము. హల్లెలూయా. ఒక రోజు ప్రభువుకున్న శరీరము మనకే వస్తుంది. ప్రభు ఎటువంటి మహిమా శరీరం కలిగి ఉన్నాడో అదే మహిమా శరీరం మనకి రాబోతుంది. ప్రభు మనకి మహిమనివ్వట కొరకే ఈ లోకానికి వచ్చాడు. అందరూ పాపము చేసి ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని బైబిల్ చెప్తుంది. పాపము నుండి విడిపింపబడి
దేవుడిచ్చు మహిమను మనం ధరించుకోవాలి. దేవుడిచ్చు మహిమను వస్త్రముగా మనము ధరించుకోవాలి అని మనకి చివరిగా ఈ నక్షత్రం 7వ విషయాన్ని నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంత అప్పగింతలు మీరు అప్పగించేస్తే నేను ఆమె నుంచి వెళ్ళిపోతాను, లేకపోతే మరలా ప్రసంగం మొదటి నేను చెప్తాను. నక్షత్రం మొట్టమొదటి పాఠం గట్టిగా, 2వ పాఠం, 3వ పాఠం, 4వ పాఠం, 5వ పాఠం, 6వ పాఠం, 7వ పాఠం. హల్లెలూయా. చర్చ్ పైన నక్షత్రాన్ని చూసినా, మీ ఇంటి పైన నక్షత్రాన్ని చూసినా అది ఒరిజినల్ కాదు, నేనే ఒరిజినల్ అని చెప్పండి. హల్లెలూయా. అదానికి స్విచ్ ఉంటుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతే, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. మనకి మన స్విచ్ దేవుని దగ్గర ఉంది, ఎప్పుడు మనం ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా. అటువంటి నక్షత్ర మండలముల వల్లే మనము ప్రకాశించుదుము గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సంవత్సరానికి గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలములు కావాలి గాక. ఆమేన్.